తిరుమల పాప వినాశన తీర్థం వద్ద దుకాణాల అద్దె చెల్లింపుల అంశం వివాదాస్పదమైంది. పాప వినాశనం అటవీ శాఖ పరిధిలో ఉన్నందున తమకే అద్దె చెల్లించాలని అటవీ అధికారులు దుకాణాల్ని మూయించారు. తీతిదే అటవీ శాఖల్లో ఎవరికి అద్దె చెల్లించాలో తెలియక చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దుకాణాల్ని మూసివేసి జీవనోపాధికి అడ్డుపడుతున్నారంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల్ని తీతిదే కేటాయించిందని అటవీ శాఖకు అద్దె ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. ఉన్న షాపులకి అటవీ శాఖకు నెలకు మన టీటీడీకి ఏ విధంగా అయితే డబ్బులు కట్టి జరిపించుకుంటున్నారో ఆ విధంగా అటవీ శాఖ కట్టి అటవీ శాఖ నుండి వీళ్ళు దానికి తగిన పత్రము పొంది వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. టీటీడీ వాళ్ళు కూడా మాకు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడం జరిగింది, తర్వాత మాకు న్యాయం చేయడం లేదంటే ఆ విషయం వాళ్ళని అడగాల. మాకు తెలియదు. శాంక్చురీ ఏరియాలో ఓన్లీ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి గారితో పోయి మాట్లాడి మీరు పరిష్కారం చేసుకోండి. మాకు ఇక్కడ డ్యూటీస్ చేశారు, మేము ఇక్కడికి వచ్చాం. గత 13 ఏళ్ళుగా ఫారెస్ట్ వారికి టీటీడీ వారు మనల్ని మాస్టర్ ప్లాన్ భాగం కింద ఇక్కడ దుకాణాలు గుడి ముందర ఉన్నట్టు పాపనాశంకి తరలించినారు. అప్పటి నుంచి ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు ఇది మా ఏరియా, టీటీడీ వారికి మీరు రెంట్ కట్టకూడదని వాళ్ళు పరుమాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. యువ గారిని కూడా వినిపించినాము, అయినా మీరు వ్యాపారం చేసుకోండి, ఏదైనా ఉంటే మేము మాట్లాడుకుంటామని చెప్తున్నారు. కానీ రోజు రోజుకి రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళ మటుకు వచ్చి మా దుకాణాలు మా ఏరియా ఇది, మాకు రెంట్ మీరు కట్టాల్సిందే, దేవస్థానంతో సంబంధం లేదని వాళ్ళు వచ్చి ఈరోజు దుకాణాలు మూపించడం జరిగింది. 81 షాప్ ఉన్నాయి. తిరుమల నుంచి మాస్టర్ ప్లాన్ భాగంగానే ఇక్కడికి తరలించారు. టెంపుల్కి సరౌండింగ్స్లో టెంపుల్కి ఎక్కువ ప్లేస్ కావాలని చెప్పి అక్కడ టెంపుల్ ముందు ఉన్నటువంటి ఒక 60-70 మందిని తీసుకొచ్చి టెంపరీగా మీకు పాప వినాశంలో పెట్టుకొని వ్యాపారం చేసుకోండి, దాని తర్వాత మళ్ళీ మేము తీసుకెళ్ళి మీకు తిరుమలలో మాస్టర్ ప్లాన్లో అమలు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తామని చెప్పి దేవస్థానం అధికారులు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఆర్డర్ ఇచ్చి పాప వినాశంలో పెట్టారు. వాళ్ళు టీటీడీకి ఫారెస్ట్ రేంజ్ ఏదో పెట్టారంట. వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టుకున్న దగ్గర నుంచి అక్కడి నుంచి ఇదంతా ఫారెస్ట్ ఏరియా, మీరు ఇక్కడ టీటీడీకి సంబంధించిన వాళ్ళు ఉండడానికి లేదని ఫారెస్ట్ వాళ్ళు, ఈ టీటీడీ వాళ్ళు కనీసం మీరైనా చెప్పండి సార్ మాకు సంబంధం లేదంటే వాళ్ళు టీటీడీ అధికారులు కూడా వాళ్ళు ఎటు తీర్చాలనే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు సడన్గా ఉన్నట్టు వచ్చి షాపులన్నీ క్లోజ్ చేసి మాకు ఫారెస్ట్ అధికారులకి మీరు బాడీ కడితేనే మేము షాపులు ఓపెన్ చేస్తాం, లేకపోతే మేము తెరవలేము, ఎన్ని రోజులైనా కానీ తెరవలేము అంటున్నారు.